యేసుక్రీస్తు అంటే ఎంత పిచ్చి ప్రేమ అండి మనకి. ఆయనతోనే కూర్చొనే అవకాశం నీకు రావాలా? నీకు కావాలా? పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఎంత ఉన్నతమైన లోకం అండి అది. ఆ పరలోకంలో ఇంకా మనం ఏం చేస్తామో చూస్తారా? ప్రకటన గ్రంథం మంచి మాట 12వ అధ్యాయము, క్షమించండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం నుండి ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు అంటలేంచండి ఇక్కడ, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన ముఖ దర్శనం అంటే దేవుణ్ణి ప్రతిరోజు చూస్తామటండి. ఆయన ముఖ దర్శనం ప్రతిరోజు దేవుణ్ణి చూస్తామటండి. ఎంత బాగుంటాడండి ఆయన. మనుషులందరికంటే ఆయన సుందరుడండి. ప్రతిరోజు చూస్తామండి. ప్రతిరోజు దేవుడే కనిపిస్తాడండి. ఆయనతో మనం నివాసం ఉంటామండి. ఆయనతో రాజ్యం చేస్తామండి. బైబిల్లో ఎన్ని మాటలండి. పరలోకం ఎంత గొప్ప లోకం చెప్పండి. ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుని ఎండ లేదు, వడగాలి లేదు, కన్నీరు లేదు, మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, బాధే లేదు. అవునా? ఇంకా అక్కడికి వెళితే మనం అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, ఇంకా ఎంతోమంది భక్తులతో కూడాను, క్రీస్తుతో కూడా మనం అక్కడ కూర్చుంటాం. దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆయనను చూస్తూ ఆనందిస్తూ ఉంటూ ఆ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ఎంత మంచి లోకం అండి అది. ఆ లోకానికి వెళ్తే ఈ లోకం గుర్తురాదట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. సృజించాను అంటున్నాడా, సృజించుచున్నాను అంటున్నాడా? ఇంకంటే కంప్లీట్ అవ్వలేదన్నమాట. సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, అసలు జ్ఞాపకానికే రావు. నీ ఇల్లు భూమి మీద ఉందే, ఇది అసలు జ్ఞాపకమే రాదంట. ఇక్కడ ఉన్నంతసేపు ఓ ఎంత తుడిచావో, తుడిచి కడిగి సర్ది ఇదే సరిపోయింది. కానీ ఎంత మంచిగా తుడిచిన ఇల్లు గుర్తుకు రాదంట అక్కడికి వెళ్తే. అంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఏమండి. అప్పుడప్పుడు మనం పిల్ల పాపలతో మన కుటుంబంతో ఏదో మంచి ప్రదేశాలు చూడటానికి వెళ్తాం. అక్కడ చూస్తున్న సమయంలో, అక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ మన ఇల్లు ఏమైనా గుర్తు వస్తుందా? అదంతా అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇంటికి పోదాం. అదంతా చూసి ఆనందపడుతున్నప్పుడు కందిబండ అన్నాడు. ఎవడరా నువ్వు పక్కకు తప్పుకో, మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆ కందిబండ ఎప్పుడు ఆ బండను చూస్తూ కళ్ళన్నీ కాయలు కాసినట్టు ఎప్పుడు ఆ బండ పక్కనే ఉన్నాం. ఇప్పుడు ఆ బండ ఎందుకు మాకు? అసలు ఇవేవి బండ కూడా గుర్తురాదండి. కంది బండ గుర్తురాదు, నల్ల బండ కూడా గుర్తురాదు. అక్కడ పక్కన ఉంటుంది నల్ల బండ కూడా. ఈ బండలు గుర్తురావు, ఈ కొండలు గుర్తురావు, ఈ ఇల్లు గుర్తురాదు, ఏది రాదు. అంత బాగుంటుంది. మునుపటివి ఏమన్నాడు అక్కడ? మరువబడును, అసలు జ్ఞాపకం కూడా, అసలు మాట చూడండి ఎంత బాగుంది. జ్ఞాపకమే రావట ఇక్కడ ఉన్నవి. చూసారా ఎంత మంచి లోకం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఆ ఉన్నతమైన పరలోకం నువ్వు చేరుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి. ఇంత గొప్ప లోకాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలంలో నేను ఎలా బ్రతకాలో ఒకసారి బైబిల్లో చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి ప్రియులారా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు. వారు అనగా ఎవరు? పరలోకం వెళ్ళేవారు. అది జాగ్రత్తగా వినాలి. వారు అంటే మన పాఠం ఏంటండి? పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఎలా ఉండాలి. వారు అని ప్రారంభించాడు. వారు అంటే ఎవరైతే పరలోకం కావాలనుకుంటున్నారో, ఎవరైతే పరలోకంలో ఉండాలనుకుంటున్నారో, దాన్ని కోరుకుంటున్నారో, దానికోసం పరితపించిపోతున్నారు, వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు చూడండి. వారు వాస్తవమైన జీవం అట. అది ఏ జీవం? అది వాస్తవమైనది. మరి ఈ జీవం, ఈ భూమి మీద జీవం, ఈ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవం ఇదైతే అది వాస్తవమైన జీవం, దానికి ముగింపే లేదు. అందుకే దాన్ని నిత్య జీవము అన్నాడండి.
ఆ జీవం పేరేంటి? నిత్య జీవం. దానికి ఇక ఫుల్ స్టాప్ లేదు. ఆ జీవితానికి ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోయే ఆ కాలమునకు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మంచి పునాది తమ కొరకు వేసుకోవాలట. నంబర్ 1, పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఎలా ఉండాలంటే, ఆ లోకం కోసం ఈ లోకంలో ఉండగానే మంచి పునాది నీవు వేసుకోవాలి. రెండవది, మేలు చేయాలి. మూడవది, సత్క్రియలు అను ధనము కలిగిన వారు కానీ మీరు ఉండాలి. నాలుగవది, ఔదార్యము గలవారై ఉండాలి. ఐదవది, మీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలి. ఇన్ని చెప్పాడండి. పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఎలా ఉండాలంటే పౌలు గారు చెప్తున్నాడు, ఆ జీవాన్ని, ఆ వాస్తవమైన జీవాన్ని, జీవం అంటే జీవితం, ఆ బ్రతుకును సంపాదించుకునే నిమిత్తము రాబోయే ఆ కాలం కోసం ఈ లోకంలో ఉండగానే ఈ కాలంలోనే మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది ఏం వేసుకోవాలి చెప్పండి? మంచి పునాది. ఈ పునాది దేనికి వేసుకుంటామండి? మనం ఇంటికి వేసుకుంటాం. మనము కూడా ఇల్లేనండి. మనమే ఆయన ఇల్లు. ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటికి నువ్వేం వేసుకోవాలో తెలుసా? మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది మీద కట్టబడాలి. ఇంతకీ మంచి పునాది అంటే ఏటో? ఇంటికేమో సిమెంటు కంకర తీసుకొచ్చుకొని నువ్వు మంచి పునాది వేస్తున్నావు. మరి ఈ ఇంటికి సిమెంట్ పనికిరాదు, కాంక్రీట్ పనికిరాదు. దీనికి వేయవలసిన పునాది దేవుని వాక్యం. వాక్యంతోనే నీవు మంచి పునాది వేసుకోవాలి. పునాది బాగుంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఎంతో కాలం స్థిరంగా ఉంటుంది. పరలోకంలో నీవు ఎంతో కాలం ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే నీ జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవాలి. పునాది వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. 7:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద కట్టాడంటే ఎంత మంచి పునాదో చూడండి. ఇంకా తిరిగేలేదు. ఇక బండ మీద అంటే అది మంచి పునాది అని అర్థం. స్థిరమైన పునాది. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నది. బుద్ధిమంతుడు ఎక్కడ కడతాడు? బండ మీద కడతాడు. మంచి పునాది వేసుకుంటాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు బుద్ధి లేనోడు చూడండి ఎక్కడ వేసాడు పునాది ఇంటికి. ఏం పునాది? పునాది లేదు అసలు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద. కొంతమంది అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? కనబడని దానికి ఎందుకురా ఖర్చు? ఆ భూమిలో పోస్తే ఏమైనా కనబడుద్దా? అందరూ రోడ్డు మీద పోయేటప్పుడు అబ్బా అదిరిపోతున్నారంటే పైన పెట్టాలి ఖర్చు. మనకు లోపల ఎందుకు ఖర్చు అనుకుంటాడు బుద్ధి లేనోడు. అందుకేనండి సరైన పునాది వేయరండి వాళ్ళు. ఇసుక మీద కట్టారంట. దీని రంగు బయటపడింది చూడండి. ఇంటి రంగు. వాన వచ్చింది, వరదొచ్చింది, గాలి విసిరింది, కొట్టింది ఆ ఇంటిని. అప్పుడు అది కూలబడెను. అంటే అంత భయంకరంగా కూలిందని అర్థం. దాని పాటు గొప్పదంటే పడడం అంత భయంకరంగా పడింది. ఎందుకంటే పునాది ఏది? ఎక్కడ కట్టాడమ్మా? ఇసుక మీద. ఈరోజు ఇసుక మీద కట్టబడిన ఇండ్లు చెప్పమంటారా? అద్భుతాలు, సూచక క్రియలు, ఏదో నాకేదో జరిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అన్నోడు ఎవడో తెలుసా? ఇసుక మీద కట్టుకున్నవాడు. నాకు అద్భుతం జరగాలి, నాకేదో మేలు జరగాలి, నా రోగం పోవాలి, నాకు కలిసి రావాలి, నా వ్యాపారంలో నాకు లాభాలు రావాలనుకొని దేవునిలోకి వచ్చేవాడు ఉంటాడే, అది వాక్యపు పునాది కాదు. అది ఇసుక మీద కట్టిన ఇల్లు. వాక్యంతో కట్టుకో. నీ ఇల్లు పడిపోతే నన్ను అడుగు. ఎక్కడ కట్టాలి? అద్భుతాల మీద కాదు. రోగం పోతే కాదు. రోగం పోద్ది, మళ్ళా రోగం వస్తుంది. అడగండి పోయిన వాళ్ళని. నేను ఎప్పుడు చెప్తాను, శరీరం ఉన్నంతకాలం ఈ శరీరానికి ఏముంటాయి? రోగాలు ఉంటాయి. ముక్కు ఉన్నంతకాలం ఏముంటుంది? జలుబు ఉంటుంది. ఏమంటే ఈ దేహంలో అవయవాలు ఉన్నంతకాలం నొప్పులు కూడా ఉంటాయి. మా దగ్గరకు వచ్చి ఒక ఆవిడ అంటుంది 60-70 ఏళ్ళు ఉంటాయి. అయ్యగారు కొంచెం గట్టిగా చేయి ప్రార్థన, మోకాలు నొప్పులు అంటుంటే నేను అన్నాను, మాకే ఇక్కడ మోకాలు నొప్పులు వస్తున్నాయమండి, నీకెందుకు రావు? ఏమి ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు తల్లి? ఇప్పటి వరకు ఏమైనా చేసి చచ్చావా? ఇప్పటి వరకు ఏమీ చేసి చావలేదుగా. ఇప్పుడు ఏమైనా చేసి చేస్తావా? ఇప్పుడు ఏమైనా పరుగు పందెంలో పరుగెత్తుతావా? గోల్డ్ మెడల్ ఏమైనా తెస్తావా?
అసలు ఆ రోగం ఉండటం మంచిది, ఎందుకంటే అది ఉంటే చర్చికి వస్తారు కొంచెం. అది ఉన్నంతసేపు దేవుడు దేవుడు అంటారు, అది పోతే జంపు. రోగం పోయిన వాళ్ళు చర్చికి రావట్లేదండి. నన్ను అడిగితే ప్రభువా బిడ్డ కొన్నాళ్ళు ఉంచు, అసలే తెక్కెక్కువ, మరి లేకపోతే ఏంటండి? కొంతమంది అండి ఏదైనా దేవుడు ఇచ్చాడంటే జంప్ అండి, కనపడరండి. ఒక ఆవిడ పిల్లలు లేరు గట్టిగా చేయండి అని వచ్చినప్పుడు ఒకటే రావటం, పిల్లలు పుట్టిన తర్వాత జంపు. 3 సంవత్సరాలు కనపడలే నాకు. ఏంట్రా కనపడలేదంటే పిల్లోడు ఏడుస్తాడని రావట్లేదు విజయరావన్న అంటుంది. నువ్వు ఏడితే దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వేమో దేవుడిని ఏడిపించడం మొదలు పెట్టావు. ఇప్పుడు ఇవ్వటం మంచిదా ఇవ్వకపోవడం మంచిదా ఎట్లాంటి వాళ్ళకి? అందుకే దేవుడు కొంతమందికి ఇవ్వడండి, ఇస్తే మనం దేవుడికి దొరకం, జంపు. కొన్ని ఇవ్వకపోవడమే మంచిది, మనకు మేలండి. ఆస్తి ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఉంటామా ఇక్కడ? వ్యాపారాలు అక్కడే సరిపోద్ది చుట్టూ. ఇక్కడ మీటింగ్ అనగానే పోవా మా తెలుసులే, కానీ అవసరమైతే లైవ్ చూస్తాం మేము. ఈ లైవ్ వచ్చి కొంతమంది జడగొట్టింది. పోతే పోయారు, మనమైనా మంచి పునాది. పునాది అంటే వాక్యం. ఇలాంటి మంచి వాక్యం దొరికేటప్పుడు మిస్ అవ్వకండి ప్రియమైన దేవుని పిల్లలారా. మంచి పునాది వేస్తున్నాం. ఈ పునాది పడిందా నీకు రోగం రాని, ఇబ్బందులు రాని, కష్టాలు రాని, క్రీస్తును వదిలిపెట్టేదే లేనే లేదు. పౌలు గారు అంటాడు, శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపగలదా అన్నాడు. అంటే ఏ పునాది అది? మంచి పునాది. జ్వరం రాగానే మానుకోవడం కాదు, అంటే నీకేమి లేదు, పునాది లేదు, నీకు మంచి పునాది లేదు. కలిసి వస్తుంటేనే వస్తారండి చర్చికి, పునాది లేదు. ఎన్నో సంఘాలకు ఈరోజు పునాది లేదు ప్రియమైన దేవుని పిల్లలు. మంచి పునాది వేసుకోవాలి. నీ ఇంటికి ఎలా వేసుకుంటున్నావో నీ జీవితానికి కూడా ఒక మంచి పునాది ఇక్కడే వేసుకో. ఇక్కడ వేసుకుంటే అక్కడ ఎంతో కాలం ఉంటావు నీవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ పునాది ఏదో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తు, అంటే వాక్యం. వాక్యంతో వేశాడు దేవుడు. ఇది తప్ప ఏమండి మరొక పునాది నువ్వు వేసుకున్నావా, ఇక నువ్వు ఉండవు. అందుకే నేను చెప్తాను ఎప్పుడు వాక్యం 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 వాక్యం. శరీర సంబంధమైన రోగాలు అంటారా, మనం దేవుడి కోసం బ్రతుకుతుంటే తప్పకుండా మనకు దేవుడు సహాయం చేస్తాడండి. ముందు ఆయన కోసం బ్రతుకు, నీ అవసరాలని ఆయన తప్పక తీరుస్తాడు. అలాగని దేవుడు ఏది చేయడని మేము చెప్పడం లేదండి. ఆయన చేతగాని వాడు కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ముందు నువ్వు చెప్పింది చెయ్యి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, ఆ తర్వాత నీకు కావలసినవన్నీ నేను ఇస్తానన్నాడండి. నీతి అంటే ఏంటో తెలుసా? వాక్యం. రాజ్యం అంటే సంఘ వ్యాప్తి. ఈ నీతి అంటే ఈ మాటలు వినిపించాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి. తమ్ముడు మొక్కంటి చూడండి, ముందుకు వచ్చాడు, మంచి మాటలు వినిపించాలి, మంచి పునాది వేయాలి సంఘానికి. ఈ మధ్య నన్ను బేతోలు గ్రామానికి తీసుకెళ్ళాడు, మంచి వాక్యం చెప్పాం, హ్యాపీ. ఎంత సంతోషంగా సభకు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి పునాది పడాలి. మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి, బండ మీద కట్టుకోవాలి. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో రాయబడింది. ఆ బండ ఏది? బుద్ధిమంతుడు బండ మీద కట్టాడు. ఆ బండ ఏది? క్రీస్తే, అంటే వాక్యం. క్రీస్తు అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమైన, ఆ బండ అయిన క్రీస్తు మీద నీవు కట్టబడితే, అంటే వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకుంటే చెక్కు చెదిరే పరిస్థితి లేదండి. ఈ ఇల్లు చాలా కాలం, యుగ యుగాలు ఉంటావు దేవునితో. మంచి పునాది వేసుకోవాలి. నెక్స్ట్, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు అంటే ఏంటి?
ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ ఈ సభ పెట్టిన సంఘం అలాగే కన్వీనర్ గారు మీకు చేసేది ఏంటో తెలుసా? మేలు. చాలామంది మేలంటే ఆకలేసినోడికి భోజనం పెట్టడం, దప్పిక వేసినోడికి చలివేంద్రం పెట్టి దాహం ఇవ్వటం, మజ్జిగ దానం చేయటం, వస్త్రదానం చేయటం, గోదానం, భూదానం, ఏదేదో దానాలు ఉన్నాయండి. ఇవి చిన్న చిన్నవండి. కానీ ఒక గొప్ప మేలేంటో తెలుసా? మనిషి మరిచిపోలేని ఒక గొప్ప మేలేదంటే వాక్యం ప్రకటించటం, వాక్యం చెప్పించటం, వాక్యం చెప్పటం, వాక్యాన్ని చెప్పించటం. ఇంతకంటే మంచి మేలు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటారా? ఏది లేదు. ఈ మేలు గనక చేస్తే, ఇదిగో ఈ వాక్యం విన్న వాళ్ళు పరలోకంలో ఉంటే కనిపించిన ప్రతిసారి వందనాలన్నా. ఆ రోజు నువ్వు సభ పెట్టావు కాబట్టి, మంచి మాటలు విన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేకపోతే కిందికి వెళ్ళిపోయేవాళ్ళం పాతాళానికి. వందనాలన్నా, నీ మేలు మర్చిపోలేమన్నా. మరి భోజనం పెడితే, నీకంటే మంచి భోజనం పక్క బాధోడు సాయంత్రం పెడితే నిన్ను మర్చిపోతాడు వాడు. వాక్యం చెప్పు, నిన్ను మరిచేదే లేదు. చెప్పిన వాళ్ళని, చెప్పించిన వాళ్ళని మర్చిపోరండి. ఆ రోజు ఇలా వాక్యం చెప్పించిన వాళ్ళు పరలోకంలో కనిపించగానే అన్న వందనాలన్నా, పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఎలా జాగ్రత్త పడాలో మీరు చెప్పించారు కనుక ఈరోజు నేను పరలోకంలో ఉన్నానన్నా, వందనాలన్నా. కనిపించిన ప్రతిసారి నిన్ను మెచ్చుకుంటుంటే యుగ యుగాలు అది ఎంత ఆనందం అండి. అందుకే ప్రియులారా, మీ కష్టాన్ని దేవుని కోసం పెట్టండి, మేలు చేయండి. మేలు చేయండి. మేలు చేయడం అంటే ఏంటో తెలుసా? వాక్యం చెప్పటం. మేలు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. మేలంటే ఏంటో చూడండి. దాన్ని చేసిన ఆయన ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడుగా ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారినందరినీ స్వస్థపరుచుండెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారు? 2 పనులు చేశారు. అమ్మా, ఎన్ని పనులు? 2 చేశారు. ఏం చేయమన్నాడు? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? మేలు చేశాడు. అపవాది చేత పీడింపబడుతున్న వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇంకా ప్రశ్న తెగిపోలేదు మనకి. మేలు అంటే ఏంటో మనం ఇక్కడికి వచ్చాము. మేలు చేసిన ఆయన్ని మనం ఇక్కడ చూసాం. ఆయన యేసుక్రీస్తు వారు. ఇంతకు ఆయన చేసిన మేలేంటి? మేలు చేశాడు, అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచాడు. ఆయన చేసిన పనులు 2. ఇంతకు మేలంటే ఏం చేశాడో మరలా బైబిల్లోకి వెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, 23వ వచనంలో యేసుక్రీస్తు వారు చేసిన మేలేంటో వ్రాయబడింది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, అక్కడ అంటలేంచండి, బోధించుచు దేవుని రాజ్యం సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుచుచు గలిలయనంతటా సంచరించుచుండెను. అంటే అక్కడదే ఇక్కడ చెబుతున్నాడు. అపోస్తుల కార్యాలు ఏం చదివాము? మేలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఇక్కడ ఆ మేలు ఏంటని మనం ఇక్కడికి వస్తే, ఆయన దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను బోధించాడు, ప్రకటించాడు. అంటే ఉన్నదానే విపులీకరణగా చెప్తున్నారు 2 విషయాలు. ఏమండి, మనకు అర్థం కాదు కనుక బోధించడం అంటే ప్రకటించడమే కదండి. బోధించుచూ ప్రకటించాడు, బోధించాడు, ప్రకటించాడు. అది ఆయన చేసిన మేలు. మరి ఈరోజు ఈ వాక్యం ప్రకటింప చేస్తున్నటువంటి వారు ఈరోజు మీకు చేసేది ఏంటో తెలుసా? మేలు. బైబిల్లో మేలైనది చెయ్యనెరిగియుండియు అలాగు చెయ్యని వానికి పాపం కలుగును. సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, మేలు చేయాలన్న సంగతి మీ అందరికీ తెలుసు. అంటే సువార్తను ప్రకటించడమే మేలు చేయటం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పింది మాకేనా? వేదిక మీద ఉన్న మాకేనా? మీకు కూడా. అందరికీ దేవుడు ఈ పని ఇచ్చాడు. ఇదే మేలు చేయడం అంటే, సువార్తను ప్రకటించడం అంటే. సువార్తను ప్రకటించడమేనండి మేలు చేయడం అంటే. మరి సువార్తను ప్రకటించాలన్న సంగతి మీకు తెలిసినా ప్రకటిస్తున్నారా? సువార్త అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని సిలువలో ధారపోసి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అదే కదండి సువార్త. మరి ఈ సువార్త చెప్పలేమా? అమ్మా, ఎవరికైనా సువార్త చెప్పమంటే నా వల్ల కాదయ్యా. అమ్మ, చిన్న ప్రార్థన అయినా చేయమ్మా, అది కూడా నా వల్ల కాదయ్యా. పాటమ్మా, అది కూడా నా వల్ల కాదయ్యా.
అయినా నువ్వు బాడిన కుక్కలు కూడా వినవు, బో అంటుంటావు. నేర్చుకోవద్దండి. అసలు ఇక్కడ పాటలు పాడుతుంటే ఊర్లో ఉన్న జనం లేచి వచ్చి ఇక్కడ కూర్చునేటట్టు ఉండాలా, అంత బాగుండాలా. నేర్చుకోండి ప్రియులారు, మనం అందరం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. కొంచెం ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి, బాగా పాడండి దేవుని మహిమ కోసం. ప్రార్థనిస్తే కొంతమంది ఏడుతుంటారండి. ఎందుకో చెప్పమంటారా? అది రాక. ఏడ్చే వాళ్ళని నమ్మకండి. హృదయపూర్వకంగా బాధ ఉండి ఏడ్చేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయటం రాక ఏడ్చేవాళ్ళు ఉంటారు. నన్ను అడిగితే అసలు ఉన్న రంగంతా బయట పెడతా, నేను మొత్తం చెప్తా. నేను ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఏడుపులు ఎందుకు మాకు తెలీదా? ఏడ్చేదేదో ఇంట్లో ఏడ్చుకో, ప్రార్థనలో, జనం ముందు ఎందుకు? అంతేనా? ప్రియులారా, ఆలోచించండి. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవడైనా ఊళ్ళో ఒక జంట ఒక ఇద్దరు లేచిపోయారు అనుకోండి, వాళ్ళ గురించి అయితే ఛార్జీలు పెట్టుకుని, ఇప్పుడు తెలంగాణలో ఛార్జీ లేదండి, ఒకటే విపరీతంగా వెళ్ళిపోతానన్న ఆడవాళ్ళు. మొన్నండి నేను అటు వరంగల్ సైడ్ వెళితేనండి, పిచ్చి జనం అండి. ఆ పక్కన వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎందుకు అక్క అంటే, మా అమ్మాయిని పలకరిద్దామని పోతాను అంటుందండి. నువ్వు పలకరించడానికి పోవటమే ప్రతిదానికి, ఎందుకంటే ఛార్జీ లేదు కదా. టీ తాగడానికి కూడా పోయి వస్తున్నారంట హైదరాబాద్కి. చూడండి అక్కడ టీ ఎలా ఉందో చూద్దామని. ఎలా తయారైపోయారండి. ఏదేదో చెప్పడానికి పోతున్నావు, ఎవడో లేచిపోయాడని చెప్పడానికి కూడా పోతున్నావు. మరి యేసుక్రీస్తు లేచిపోయాడంటే మళ్ళీ అపార్థం చేసుకోకండి. సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి పోయాడు, అది చెప్పావా? పక్క బజారోడు లేచిపోతేనేమో చెప్పావు. ఇంటింటికి పోయి, ఇంటింటికి పని కట్టుకొని కడుపు ఉబ్బుతూ ఉంటుంది కొంతమందికి, చెప్పకపోతే నేను తట్టుకోలేను. వెళ్ళిపోయి అందరికీ ఇది తెలుసా నీకు? వాడేదో పనిలో ఉన్నగానే, అన్నా ఇది తెలుసా నీకు? వాళ్ళు పోయారంట. మరి యేసుక్రీస్తు పోయాడు పరలోకానికి, సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన లేచిపోయిన సంగతి చెప్పావు ఎప్పుడైనా? ఎవడో లేచిపోతే చెబుతావు. సమాధిలో నుండి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు చెప్పు. అదే నువ్వు చేసే గొప్ప మేలు. ఆయన నమ్ముకుంటే పరలోకం ఉందని చెప్పు. మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును, పాపం వలన వచ్చు జీతము మరణం. నరకానికి వెళ్తావు నువ్వు చెప్పకపోతే, నరకానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా నాకు అప్పుడు అర్థమైనా పోయేది, ఆ పొలం తాకట్టు పెట్టి మంచి మీటింగ్ పెట్టేదనా. అప్పుడు ఏడిస్తే సుఖమైంది, ఇప్పుడు ఏడవండి ఏదో చేసేది, ఎరగదీసేది అంటుంటారు చాలామంది. నేనైతే అది ఎరగదీసేది, ఇప్పుడు ఎరగదీయరాదు. ఆ ఖర్చు పెట్టు దేవుడి కోసం, ఎరగది. తర్వాత అవకాశం ఉండదు ప్రియులారా. నీ ఒంటికి నీ ఇంటికి పెట్టుకున్నది ఏది లెక్కలోకి రాదు. దేవుడికి పెట్టి చూడు, పరలోకం ఇస్తాడు, యుగ యుగాలు ఆనందించవచ్చు. తర్వాత సత్క్రియలు అను ధనం. ఏ ధనం? ఏమండి, మీరు ఎన్ని మీటింగులు పెడితే అంత ధనవంతులండి, మీరు అంత కోటీశ్వర్లండి. నన్ను ఒకడు అడిగాడండి, విజయరావు గారు తెల్ల కారు వేసుకొని తిరుగుతున్నావు, ఎంత ఉందో నీకని అడిగాడు. నేను అన్నాను నాకు ఎంత ఉందో నాకే తెలియదు అన్నాను. వాడు తలబట్టుకొని ఓ నిజమే అనుకుంటా, అందుకేననుకుంటే తిరుగుతున్నాడు ఆయన. మనం సమాధానం చెప్పాడు, వాడికి పిచ్చెక్కి కింద పడి కొట్టుకోవాలా, అట్లా చెప్పాలా. నీకెంత ఉందని నన్ను అడిగితే నాకెంత ఉందో నాకే తెలియదు అన్నాడు. ఎందుకంటే మనం ఖాళీగా ఉండేవాళ్ళమా? రోజు దేవుని పనే. మేము ఖాళీగా ఉంటామండి, ప్రతిరోజు సువార్త చెప్పాలి. అదే మాకు బ్రతుకు. అంటే ఏదో దానికోసం బ్రతకడం కాదు. మేము సువార్త ప్రకటించకపోతే బ్రతకలేము, మనశ్శాంతితో మేము ఉండలేం. సువార్త ప్రకటించకపోయిన ఎడల శ్రమ అన్నాడు పౌలు గారు. అందుకే ఇదే జీవితం, సువార్త ప్రకటించడమే మా ధ్యేయం. తర్వాత అన్నాడు ఔదార్యము గలవారు. ఎలా ఉండాలి? ఔదార్యం అంటే ఉదార స్వభావం. దేవుని పనికి అమ్మా మనం మీటింగ్ పెడదాం అనగానే వెంటనే పక్కన వాళ్ళతో కూర్చొని, మొన్న పోయి నెలలో అడిగాడు, అంతకుముందు పోయి నెలలో అడిగాడు, మళ్ళీ అంతకుముందు కూడా ఏదో అని చెప్పి అడిగాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, వచ్చే నెల కూడా అడుగుతాడు, ఇక ఎప్పుడు ఈయన అడుగుతానే ఉంటాడు. పదండి ముందుకు పదండి, మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి. పోతూ నరకానికి పోతూ. కానీ దైవ సేవకుడు అడగాలి, విశ్వాసిగా నీవు ఉదార స్వభావాన్ని, ఔదార్యం కలిగి నువ్వు స్పందించాలి. రేపు మేము అడగకపోతే మమ్మల్ని అడుగుతాడు ఆయన. ఏంటి ఆయన, నా పిల్లలు అంతమంది ఉంటే కనీసం అడిగి ఒక మంచి మీటింగ్ పెట్టొచ్చు కదా అని అంటే,
అప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీకు ఒకవేళ బాధ కలిగితే బాధ కలగవచ్చు, పైసలు ఖర్చు అవుతున్నాయని. రేపు ఆనందించే రోజులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయండి. అందుకేనండి దేవుని కోసం మేము అన్నీ పోగొట్టుకుంటామండి. అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధమేనండి. కావాలి కావాలి లేదు, పోవడమే. ఏదైనా దేవుడి కోసం చేయాలండి మనం. ఒక ఆయన నాకు మొన్న ఫోన్ చేసి, ఊరికి ఏదో ఒకటి కడుతున్నానని చెబుతావేంటి అయ్యగారు అంటున్నాడు నన్ను. నీ పైసలు నాకేమైనా ఇచ్చావా? నేను కడితే నీకేంటి నొప్పి? నా దేవుడి కోసం నేను కట్టుకోండి. ఎందుకంటే టైం అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ కాలం ఉండవండి, కొద్ది రోజులే ఉంటాం. ఉండే లోపల దేవుడి కోసం ఏదో ఒకటి నిలబెట్టాలి, ఏదో ఒకటి చేసి తీరాలి. ఈడు ఇన్ని సంఘాలు అని అంటున్నాడు ఒక ఆయన వచ్చి. నీకు నొప్పి ఏంటి? నీ చేతనైతే నువ్వు చెయ్యి. మరి నా చేతనైతే దేవుడు నాకు సహాయం చేస్తాను, నేను చేస్తున్నాను. ఎంతైనా చేయాలండి. దేవుని పని విషయంలో తృప్తిపడి ఆగిపోవడం కాదు, ఇంకా మనం సంపాదించాలి. ఆత్మల సంపాదన. మా వెనక అప్పులు తప్ప ఏమి ఉండవండి. మీరు ఎన్నైనా అనుకోండి, దేవుడి కోసం ఏదైనా చేస్తాం. ఎందుకంటే మాకు పరలోకం కావాలి. ఈ క్రమంలో ఎవడు ఎన్ననుకున్నా, మా మీద ఎన్ని నిందలు వేసినా, ఆ నింద మాకు వినబడితే చాలా హ్యాపీగా ఆ రోజు నేను రెస్టారెంట్కి వెళ్తానండి. నిజం, మీకు తెలుసో లేదు, పలానోడు పలానా అన్నాడు అంటే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఏముందో తీసుకురా అంటాను. ఎందుకంటే పాపం ఒక పక్క మరి బాధ ఉంది, మరి ఒక పక్క ఎవడో ఏదో అన్నాడని ఏదో తినైనా మర్చిపోవాలనుకుంటాం. ఎవడెన్ననుకున్న పరలోకంలో రెట్టింపు ప్రతిఫలం. మనకి దేవుడికి మధ్యనే మనకు ఆయనకున్న సంబంధం ఆయనకి అర్థమవుతుంది, మనుషులకి ఎవరికి అర్థం కాదు. దేవుని పని అంటే పిచ్చెక్కిపోవాలి, పరలోకం రాదు లేకపోతే. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలి. ఉంటున్నారా? అలా బ్రతుకుతున్నారా? సమయం అయిపోతుంది. పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలం ఏమైపోయింది? కుదించబడిపోయింది. ఎక్కువ కాలం లేదిక, మీకు టైం లేదు. కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉన్నా భార్య లేనట్టే ఉండాలి. అంటే విడాకులు ఇవ్వడం కాదు, భార్య ఉన్నా లేనట్టు ఉండాలట. భార్య 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 అనేవాడు దేవుడి కోసం ఏమీ చేయలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. కొంతమంది చూడండి, బ్రదర్ మీటింగ్ ఉందంటే మా ఆవిడ ఒక్కతే ఉందన్న ఇంటి దగ్గర, కుదరదన్నా. ఎవడైనా 10,000 ఇస్తున్నాడంటే భార్యను పక్కనేసి ఎక్కడో చోట తల దాచుకో 10,000 అంట. వెర్రి బాగులోళ్ళు చాలా మంది ఉంటారండి. అప్పుడైతే ఎవరికొకరికి అప్పచెప్పి వెళ్ళిపోతుంటాం, ఎందుకంటే 10,000 పోతాయి కదా. సిగ్గు లేదు ఈ సమాజానికి. ఇంకెంతకంటే నేను ఏం చెప్పగలను? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. ఒకడు అంటున్నాడు నన్ను, రోజు సాయంత్రానికి ఎగేసుకొని వెళ్ళిపోతుంటావు. నేను వెళ్తుంటే వాడికి ఎందుకంటే బాధ? నీకు భార్య పిల్లలు లేరా అని అడుగుతున్నాడు. అంటే నేనేదో కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏదో వాళ్ళని గాలి కుదిలేసి తిరుగుతున్న వాళ్ళలాగా గాలిలాగా కనపడ్డాను. లోకానికి అలానే కనపడతాం మనం. చూసారా? భార్యలు కలిగిన వారు అంటే ఆ మాటలు సమాజంలో వినబడుతున్నప్పుడు ఈ వాక్యాలు గుర్తొస్తాయండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు కొన్నది తమది కానట్టును. ఏంటి కొన్నదట, మనది కాదంట. ఒకడు కొని పొలం నన్ను తీసుకుపోయాడు పొలానికి. అన్నా విజయరావు, ఇది ఎక్కడ ఉంది చూసావు రాయి, ఎక్కడ ఉంది? మళ్ళీ అక్కడ చెట్టు ఉంది చూడన్నా, అక్కడ ఉందన్న ఇంకొక రాయి, అది నాదేనన్నా. అప్పుడు నేనన్నాను, అదంతా నీది కాదు తమ్ముడు, 6-3 నీది అని చెప్పా. నీది 6-3 తమ్ముడా, అక్కడెక్కడో రాయింది అంటున్నావు అంటే 6-3 ఏందన్నా అంటున్నాడండి. 6-3 అంటే ఏంటో తెలుసా? నిలువు 6, అడ్డం 3, ఇదిరా నీది అన్నాను. నిజమే నువ్వు అంటున్నాడండి. మరి ఇదంతా మంద కాదా? దానికోసం కొట్టుకు చేస్తారు. మెడలో నక్లెస్లు వేసుకొని తిరిగి వాళ్ళకి చెప్తున్నా, కొద్ది రోజులకే మీ కోడల మెడలోకి వెళ్ళిపోద్ది అది. చూసుకోమ్మా, చూసుకొని ఇప్పుడే చూసుకొని ముద్దు పెట్టుకో.
అది నువ్వు సంపాదించి కట్టలు లెక్క పెడుతున్నావి, అవి కూడా వాళ్ళే కొట్టేస్తారు. ఏం లేదండి, భూస్థాపన అయిన తర్వాత వచ్చి కొట్టుకు చేస్తారు వాటి కోసం. అంటే నువ్వు సంపాదించింది ఎందుకంటే నేను చచ్చిపోయిన రోజు అండి బాగా తనుకొని చావరా, వాడు నువ్వు కలిసి గుద్దుకొని చచ్చి సున్నమైపోండి. నేను బాగా తినక దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి ఖర్చు పెట్టకుండా, దేవుడంటే పట్టించుకోకుండా బాగా సంపాదించాను, తనుకొండ్రా బిడ్డలారా. అంటే ఎవడో తన్నుకోవటానిక నువ్వు సంపాదించి పెట్టింది? అందుకే సంపాదించాలంటే నాకు చాలా సిగ్గేస్తూ ఉంటుందండి. అంటే తన్నులాటల కోసం ఇదని. దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి వచ్చాం. చస్తాం, ఏదో ఒక రోజు పోతాం. దేవుడి కోసం బ్రతకకపోతే, దేవునికి ఖర్చు చేయకపోతే మనం పోతాం. పరలోకం లేదండి, ఉన్నతమైన లోకం మిస్ అయిపోతాం, గొప్ప లోకం మిస్ అయిపోతాం. అక్కడ అదే అన్నాడు, కొనిన వారు తమది కానట్టు. ఆదిమ సంఘం అలా అనుకున్నారు కనుకనే దేవుడి కోసం చరస్థిరాస్తులన్నీ వాళ్ళు ఇచ్చేశారండి. ఎందుకంటే ఇది మాది కాదు, ఇది దేవుడిది. ఏ రోజైనా ఇది దేవుడిది అని చెప్పారా మీరు? దేవుడికి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఒకడు అంటున్నాడు మీటింగ్ కోసం పైసలు అడిగితే, విజయరావు అన్న ఈ మధ్య టైట్ అయిపోయిందన్న. నువ్వు ఎప్పుడు లూజ్ అవుతావు తమ్ముడు అని నేను అడిగా. అన్న ఈ మధ్యాహ్న బాగా టైట్ అయిపోయిందని అంటుంటే, మరి ఎప్పుడు లూజ్ అవుతావు చెప్పు తమ్ముడు, అప్పుడు అడుగుతాను అన్నాను. నువ్వు ఎప్పుడు లూజ్ అవ్వవు, నువ్వు ఎప్పుడు టైటే. అందుకే దేవుడు నిన్ను ఇంకా టైట్ చేస్తుంటాడు. దేవుడి కోసం ఇచ్చేవాళ్ళని చూడండి, కళకళలాడుతుంటాయి వాళ్ళ కుటుంబాలు. ఎందుకంటే 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడండి. ఇవ్వకపోతే ఏంటండి, ఇక్కడ పరలోకం ఇస్తే అంతే చాలు. ఏం కావాలి ఇక్కడ మనకి? ఏదో ఒక రోజు చావక తప్పదు. ఇదంతా కూడా ఎవడికో వదిలేయటం కంటే, ఇదంతా ఎవడో కొట్టుకుని చచ్చే వాళ్ళకు వదిలేయటం కంటే, ఆ దేవుడి కోసం ఖర్చు పెడితే రేపు ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడు. ఏమంటే దేవుడు ఇచ్చేందుకు అడుగుతాడు తెలుసా? నీ ప్రేమ ఏంటో చూడటానికి. అప్పుడప్పుడు చూడండి, మన పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కొని పెడతాం, మళ్ళీ కొనిపెట్టి వాడు తింటుంటే అడుక్కు తినోళ్ళలాగా ఎట్లా చేయి చాపుతాడు. అరే ఒకటెవరు వాడు గనక పొరపాటున 1, 2 ఇచ్చాడో, లేదా పొట్లం అంతా నీ చేతిలో పెట్టాడో, ఇక 10 పొట్లాలు వస్తాయి వాడికి. వామ్మో వాడు చూడు మొత్తం నాకు ఇచ్చాడు, ఎంత ప్రేమనని చెప్పి నువ్వే పోతావు కొట్టుకు దగ్గరికి. దేవుడు కూడా అంతేనండి. ఆయన ఇచ్చి నీ వైపు చూస్తాడు, ఇస్తాడా లేదా నీకు టైట్ అయిపోద్ది, నిన్ను టైట్ చేసి పెడతాడు. నీ బ్రతుకులో తినటానికి కూడా ఏమి ఉండదు. కొంతమంది అందుకేనండి దారిద్ర్యాన్ని వెళ్ళబుచ్చుతుంటారండి. కారణం ఏంటంటే ఇవ్వవలసి ఉండి ఇవ్వలేక. బాధపడొద్దండి దేవుడి కోసం. ఆయన ఇవ్వకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటామా? కనుక ఔదార్యము గలవారుగా తమ ధనములో ఇతరుల కంటే దేవుని సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా ఈ మీటింగ్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, మేమిస్తాం, మాకు పరలోకం కావాలి, మా బిడ్డలకి మాకు పరలోకం కావాలి. బాధపడరండి దేవుని కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, హ్యాపీ. ఎందుకంటే యుగ యుగాలు ఆనందించాలి. పరలోకం వెళ్ళేవారు ఎలా బ్రతకాలి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి. అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యమును దయచేయండి. రేపు ఎల్లుండి మా సోదరులు శాంసన్ గారు వస్తుండగా తోడుగా ఉండండి. అద్భుతమైన మాటలు, మహాజ్ఞానపు మాటలు ఈ ప్రాంతానికి వినిపించి ఎందరినో పరలోకానికి వారసులుగా చేయవలసిందిగా కోరుతూ, ఈ సభలకు నాయన కష్టాన్ని ఇచ్చిన మీ పిల్లలను, ఖర్చు పెట్టే మీ పిల్లలను, ప్రయాసపడుతున్న పిల్లలందరినీ మీ కృపకు పాత్రులుగా చేయమని, మిగతా 2 దినాలు విజయవంతంగా జరిగించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.